కోసం నేను మాట్లాడితే, దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయారని నేను మాట్లాడితే నాకు ఫోన్ చేసి నీ పెళ్ళాన్ని డాష్, నీ అమ్మని డాష్, నా కొడగా నీ ఇంటికి వచ్చి అదే చాలా చెప్పుకోలేను ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడినప్పుడు నేను కూడా ఉప్పు కారం తింటున్నాను కదా. మా అమ్మని మా ఇంట్లో ఆడవాళ్ళు జోలికి వస్తే ఎటురుకుంటాం సార్. అంటే నేను కూడా అందరికి మళ్ళీ భారతదేశ పౌరసత్వం కలిగిన వాడిని, సమాన హక్కులు ఉన్నవాడిని. నాకేమన్నా లేదంటే ఒక దళితుడు అని చెప్పి నాకేమన్నా ఒక దళిత కార్డు వేసి నాకు ఇంత లిమిటేషన్ అని పెట్టారా? మాట్లాడకూడదు అంటే నువ్వు తిడితే నేను తిట్టించుకోవాలా, నువ్వు కొడితే నేను పడాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కానీ లేకపోతే ఒక మెయిన్ క్యాడర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా బోరుగడ్డ అనిల్ పేరు ఎప్పుడన్నా ఎత్తారా? ఓకే, సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లేకపోతే ఇంకొకరు ఫ్యాన్స్ ఇంకొకరు ఫ్యాన్స్. కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు నా గురించి మాట్లాడాలి. మరి ఇంకెందుకు మీరెందుకు మరి పవన్ కళ్యాణ్ గారిని? ఆయన పక్కనున్న నాదెండ్ల మనోహర్ గారు అందరికీ నా నంబర్లు షేర్ చేసి వ్యక్తిగతంగా సార్ రాజకీయ విమర్శ చేశాను, రాజకీయంగా మాట్లాడాను. ఆ రోజు డిబేట్ లో నేను మీకు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి నా మీద నేను మాట్లాడిన వీడియో మహాసేన రాజేష్ తిడితే శంకర్ దిలీప్ అనేవాడు కట్ చేసేసాడు వర్మాజీ అని చెప్పాను లేదా, మీరే సాక్ష్యం, అవునా కాదా? ఆ రోజు చెప్పాను, మీకు వెంటనే ఇన్స్టాలో పోస్ట్ చేసింది కూడా చూపించాను. ఓకే, అనిల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబం విషయం గురించి మీరు మాట్లాడాను అన్నది ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు రగిలిపోతున్న అంశం. జనసేన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళ కూతురు గురించి నేను మాట్లాడలేదు. ఆ రోజే నేను సంజాయిషి ఇచ్చాను, ఇన్స్టాలో పెట్టాను. ఈ రోజుకి అదే ఉండిపోయింది కదా వాళ్ళ బ్రెయిన్ లో. ఇప్పుడేంటి అనిల్ చెప్పేది అంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు మాట్లాడను కూడా. ఎందుకంటే నాకు కూడా ఇంట్లో 5 చెల్లెళ్ళు ఉన్నారండి. నేను మాట్లాడలా. అది ఆ రోజు నేను సంజాయిషి ఇచ్చుకుంటాం జరిగింది. నేను మాట్లాడిన దాన్ని మీరు మాట్లాడారంటే నేను ఎట్లా సార్? అది వాళ్ళందరూ చెప్పేది అదే కదా, ఇప్పుడు ట్రోల్ అవుతున్నది అదే. ఆ రోజు మీ చాలా డిబేట్లో కూడా ఆ తర్వాత వచ్చి ఇదిగో బోరుగడ్డ అనిల్ వాళ్ళ పిల్లల్ని ఇలాగ అన్నారు, ఆ వైఫ్ని ఇలాగ అన్నారు అని కదా మాట్లాడేది. సార్ మేబీ అది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు దాన్ని చూసి ఉండరు సార్ ఆ వీడియో. మీరే ప్రత్యక్ష సాక్ష్యం వర్మ గారు. నేను ఆ రోజు మీకు చెప్పానే లేదా సార్, ఇది మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసింది, కావాలంటే చెక్ చేసుకోమని చెప్పాను లేదా నేను? అవును చెప్పాను లేదా? చెప్పారు. ఈ వీడియో సందర్భంగా నేను ఇన్స్టాలో పోస్ట్ చేసి కూడా మీకు చూపించాను లేదా? అవును, పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశాను, నాగబాబు గారిని ట్యాగ్ చేశాను. రాజకీయంగా ఎన్నో విమర్శలు చేశాం. ఆయన కూడా నన్ను పేరు పెట్టి లాస్ట్ లో రీసెంట్ గా ఒక 4-5 months బ్యాక్ కొడకల్లారా కొడకారే వార్నింగ్ ఇస్తానని. ఆ తర్వాత నేను క్లియర్ గా నేను పోస్ట్ చేయడం జరిగింది. అంజుబాబు ద్వారా వేరే పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులు ఉన్న కొంతమంది అంటే ప్రొఫెసర్స్ ద్వారా నేను చెప్పడం జరిగింది. ఏంటి బాబు ఇలా మాట్లాడమంటే నేను చెప్పి చూపించాను. అయ్యో ఇదేంటి బాబు అంటే నేను చెప్పాను. ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లో వెంటనే పోస్ట్ చేశాను. కేవలం నా మీద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావడానికి దిలీప్ శుంకర్ అనేవాడు దాన్ని కట్ చేసి మహాసేన రాజేష్ని తిట్టింది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది. అది కూడా మహాసేన రాజేష్ ని యాక్షన్ చేసేలా చూపించానండి. ఏమండి ఇలా అన్నా నేను నోటితో బూతు మాట మాట్లాడింది కాదు, దాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు, అది కట్ చేసి. దట్ ఈస్ వాట్. అండ్ నేను అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నా జన సైనికులకి, జనసేన అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా చెప్తున్నా. ఆ రోజే నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాజకీయంగానే విమర్శించాను కానీ కుటుంబం జోలి నేను వెళ్ళలేదు. దిస్ ఇస్ వాట్ ట్రూ. ఓకే, అది మీరే సాక్ష్యం కూడా. ఓకే, వర్మ గారు అనే 99 చీఫ్ ఎడిటర్ సాక్ష్యం. అవును. ఓకే అనిల్, మరొక విషయం, ప్రజాస్వామ్యంలో ఒక అభిమానం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఒకళ్ళ కుటుంబం మీద ఉంటుంది, ఒకళ్ళ